సర్వశక్తుడకు దేవుని బ్రతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడైన ఎడల నిశ్చయముగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నువ్వు జాగ్రత్తగా దేవుని ఎదికిన ఎడల సర్వశక్తుడు దేవుని బతిమాలుకొని ఎడల నీవు పవిత్రుడవై యథార్థవంతుడవైన ఎడల నిశ్చయముగా ఆయన శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలమును వర్ధిల్ల చేయడు. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా ఉండెను, తుదకు మహాభివృద్ధి పొందెను. పిల్లగా పోయిన ఈ వారంలో ఫిబ్రవరిలో అంత ముందు వారం ఎఫ్సిఎస్ పీటర్ గారు అని ఆయన ప్రభు సన్నిధిలోకి వెళ్ళాడు. దేవుడు ఎంతగా ఇచ్చిస్తూ వచ్చాడంటే వారి మొట్టమొదటి పరిచర్య ఏంటంటే చేపల పరిచర్య, బాత్రూమ్లు కడిగే పరిచర్య. మన గోటాల్లో కూడా ఇదే వర్తమానం చెప్తూ వచ్చాం. చేపల పరిచర్య, బాత్రూమ్ కడిగే పరిచర్య వారి స్థితి పెద్ద ఉన్నతమైన స్థితి కాదు. అంచెలంచెలుగా దేవుడు ఎంతవరకు తీసుకొచ్చాడంటే ఒక రాష్ట్రానికి చీఫ్ ఇంజనీర్గా ఒక గవర్నమెంట్ ద్వారా ఎన్టీఆర్ గవర్నమెంట్లో చీఫ్ ఇంజనీర్గా పనిచేశారు. ఆయన నిబద్ధతను బట్టి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో కూడా చీఫ్ ఇంజనీర్గా పనిచేస్తూ వచ్చాడు. అలాగే మొన్నటి వరకు నాడు నేడు కార్యక్రమానికి అడ్వైజర్గా కూడా పనిచేస్తూ వచ్చాడు. ఈ విధంగా మనిషిని బట్టి నిజంగా ఒక పార్టీకి పనిచేసిన వ్యక్తిని ఇంకో పార్టీ వారు ప్రోత్సహించరు. కానీ ఎఫ్సిఎస్ పీటర్ గారు వారి యొక్క నిబద్ధతను చూసి ప్రతి వ్యక్తి కూడా ప్రతి గవర్నమెంట్ కూడా ప్రోత్సహించి చీఫ్ ఇంజనీర్ వరకు అడ్వైజర్గా ప్రమోట్ చేస్తూ వచ్చారు. గొప్ప సేవకుడుగా. కానీ ఆయనంటూ చివరిలో సాక్షి ఏంటంటే నన్ను ఇంతగా హెచ్చించడానికి కారణం ఏంటంటే నేను మొట్టమొదటిగా నా మందిరంలో చేపల పరిచయం చేస్తూ వచ్చాను. అలాగే కాన్వకేషన్ సమయాల్లో బాత్రూమ్ కడుగుతూ వచ్చాను నేను. ఆయన మొట్టమొదటిగా సాక్ష్యం ఇస్తూ వచ్చాను. పిల్లగా దేవుడు అంచెలంచెలుగా దేవుడు మనల్ని హెచ్చిస్తూ ఉంటాడు. ఎప్పుడు నీవు శ్రద్ధగా దేవుని వెతికిన ఎడల. ఎవరు వెతికారండి అలాగా చెప్పండి? జక్కే ఎత్తికాడు. యేసు ఎవరు అని చూడగలుగుతూ వచ్చా. ఆశ ఉంది. ఈరోజు ఒక ఆయన అంటాడు, అల్లూరి సీతారామరాజు కూడా నరకానికి వెళ్ళిపోతాడా? మీ మందిరం అలా చెప్తుందా? మీ గ్రంథం అలా చెప్తుందా? ఏంటి భగత్ సింగ్ నరకానికి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోతాడు. మరి బైబిల్ గ్రంథం అదే చెప్తుంది. దేవుణ్ణి ఎలాగే వెతకాలట? జాగ్రత్తగా వెతకాలి. అందుకనే వివేకము కలిగి దేవుని వెతుకువారు కలరేమో అని ఆకాశం నుండి నరుని దేవుడు పరిశీలిస్తున్నాడు. కీర్తనల గ్రంథం 14 2 చోట్ల రాయబడుతూ వస్తుంది. 54వ అధ్యాయంలో కూడా రాయబడుతూ వచ్చు. వివేకం లేనటువంటి జనాంగాలుగా మనం ఉండద్దు. దేవుని వెతికాలి. ఆయన వెతికితే దొరికేటటువంటి దేవుడు. ఎక్కడ ఉంటుంది అలాగని? అడుగుడి మీకు ఇవ్వబడను, వెతుకుడి మీకు దొరకను. ఏ వెతుకోమండి? ఈరోజు మనం ఏం వెతకాలి? దేవుణ్ణి వెతకాలి. ఈ సృష్టి అంతా ఆయనదే. నువ్వు హెచ్చించబడాలన్నా, నీ స్థితి ఉన్నతమైన స్థితిలో కూడా ప్రయాణించాలన్నా దేవుని వెతికేటట్టు వారుగా ఉండాలి. అటువంటి వెతుకుతూ వచ్చాడు.
ఈరోజు నేను అంటాను, శ్రేష్టమైనది ఏంటంటే ఈ డబ్బు కోసము పదవుల కోసం కాదు, కానీ నిజమైన దేవుని వెతకడంలో ఉన్న ఆనందము మరి దేంట్లో? ఇంకా శ్రేష్టమైన వెతుకుదల ఇంకా దేనిలో కనబడదు అనుకుంటా. అందుకనే అన్నారు, అడుగుడి మీకు ఇవ్వబడును, వెనుకుడి మీకు దొరుకును. కట్టుడి తీయబడు. ఇలాగ అంటున్నాడు ఆయన. ఈ లోకంలో ఉన్నటువంటి గొప్ప గొప్ప వారు కూడా నరకానికి వెళ్ళిపోతే ఆయన అంటాడు, బైబిల్ ఉన్న దేవుడు శాడిస్ట్ దేవుడు అన్నాడు. ఎందుకు శాడిస్ట్ అన్నాడు? ఈరోజు నువ్వు నీ వరండాలో చిట్టేసుకుంటావు, ఫలించకపోతే ఏం చేస్తావు? నరికేసుకుంటావు. దేవుడు కూడా అంతే. అందరికీ రక్షణ కాదండి. అందుకనే రోమిలకు రాసిన పత్రికలో ఒక మాట ఉన్నాడు, చూడండి, ముగించేసుకుందాం మనం. 9వ అధ్యాయంలో 18వ వచనం. కావున ఎవరిని కనికరింపగోరును వారిని కనికరించును, ఎవరిని కఠినపరచగోరును వారిని కఠినపరచును. నేను చదవలసింది ఆ వాక్యం కాదు, కానీ 16వ వచనం కూడా అన్నాడు. కాగా పొందగోరు వాని వలనైనను ప్రయాసపడు వాని వలనైనను కాదు, గాని కరుణించి దేవుని వలననే అగును. దేని గురించి రాయబడుతూ వచ్చింది? ఈరోజు రక్షించబడతా వచ్చావు. ఎంత ప్రయాసపడినా దొరకని రక్షణ. పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను కాదు, గాని కరుణించి దేవుని వలనే ఈ రక్షణ. కాబట్టి రక్షణ పొందిన వాడి గురించి వాడి వల్ల అవి అయింది కాదది. అలాగే ప్రయాసపడుతున్నాం. ఈరోజు స్వార్థ పరిచర్యలకు వెళ్తున్నాం. ఎలాగా? ఒక తీవ్రతతో, ఒక ఆత్మను రక్షించబడాలని, విమోచించబడాలని స్వార్థ పరిచర్యకి ఎలాగెళ్ళాలండి? మొట్టమొదటిగా దేవుణ్ణి అడగాలి. ఏ దిక్కుకి వెళ్ళమంటావు? ఎక్కడైతే ఎవరిని కరుణిస్తావు నాకైతే తెలియదు. నువ్వు ఎవరిని కరుణించే పరిస్థితిలో ఉన్నావో అక్కడికి నన్ను పంపు, నేను వెళ్తాను ప్రభు అని ప్రార్థన చేసుకుని వెళ్ళవలసినటువంటి వారమే ఉన్నా. కాబట్టి ఈరోజు ఎవరిని కనికరించుకోరో వారిని కనికరిస్తాడు. రక్షణ పొందడానికి ఎవరైతే కనికరించబడతారో వారే రక్షణ పొందుతారు. కరుణాపాత్ర ఘటములు. మనమందరం ఎవరమండి? కరుణాపాత్ర ఘటములు. నిజంగా జయపతి తమ్ముడు విషయంలో